గీత ద్వితీయ అధ్యాయము 7వ శ్లోకము పార్ట్ 1. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యత్ శ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రసన్నం. కార్పణ్య లోభము, దోష, బలహీనతచే ఉపహత ఈడింపబడినది. స్వభావము, పృచ్ఛామి నేను అడుగుతున్నాను, త్వాం నిన్ను, ధర్మ సమ్మూఢ ధర్మమునందు మోహము చెందిన, చేతాః హృదయమున, యత్ ఏది, శ్రేయః సర్వహితకరము, స్యాత్ అగునో, నిశ్చితం నిశ్చయముగా, బ్రూహి తెలుపుము, తత్ అది, మే నాకు, శిష్యః శిష్యుడను, తే నీకు, అహం నేను, షాధి బోధింపుము, మాం నేను, త్వాం నీకు, ప్రసన్నం శరణాగతుడను. నాయందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితుంది. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. భాష్యము. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణములగుతున్నవి. ప్రతి అడుగులోనూ కలతలే ఎదురగుచుండును. కనుక జీవిత లక్ష్యము సాధించుటలో సరి అయిన నిర్దేశము నొసగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము. మనము వాంఛింపకున్నను కలుగునట్టి జీవితమునందలి కలతల నుండి విముక్తిని సాధించుట కొరకై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలనని వేదశాస్త్రములు మనలను ఆదేశించుతున్నవి. ఎవరి ప్రమేయము లేకుండగానే రగుల్కొనడు దావాగ్ని వంటివి అతి కలతలు. అట్లే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనము వాంఛింపకున్నను జీవితమున కలతలు కొన్ని వాటంతటవే కలుగుచుండును. దావాగ్ని ఎవరు కోరుకొనరు, అయినను అది విజృంభించి మనకు కలతలను కలిగించుచుండును. కనుక జీవితమునందలి కలతలను పరిష్కరించుకున్నటకు మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకొనుటకు ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయింపవలనని వేద జ్ఞానము ఆదేశించుతున్నది. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వమును ఎరగగలుగు. కనుక మానవుడు భౌతిక కలతల యందే ఉండిపోకుండా ఆధ్యాత్మికాచార్యుని తప్పక ఆశ్రయింపవలెను. ఇది ఈ శ్లోకపు సారాంశం. లౌకికమైన కలతలలో చిక్కుకొనడి వాడెవడు? ఎవరు జీవితమునందరి క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకున్న జారడో అట్టి మానవుడని చెప్పబడినది. బృహదారణ్యకోపనిషత్తు 3:8 పరిధినందు కలత చెందిన మానవుడు ఇట్లు వర్ణింపబడెను. యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా స్మాలోకాత్తు ప్రైతి స కృపణః
ఎవడు మానవునిగా క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపడో ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహనము చేసుకొనకుండా శునకము వలె మరియు మార్జాలము వలె ఎవడు ఈ ప్రపంచమును వీడిపోవునో వాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి జీవిత సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము కనుక అవకాశమును సద్వినియోగపరచుకొనని వాడు కృపణుడు, లోభి అగును. అట్టి కృపణునికి భిన్నముగా గలవాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యలన్నింటినీ పరిష్కారమునకు ఈ మానవ జన్మను ఉపయోగించుకొనగల వివేకవంతుడు. ఏతదక్షరం గార్గి విదిత్వా స్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ